చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ అంతా బాగానే ఉంది, ట్రైన్ టాస్క్ అయిపోయింది. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఎలిమినేట్ చేసేసారు బర్నీ గారిని, సుమన్ శెట్టిని, ఇంకా దివ్యాని ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు. ఏమో తనూజ, రేతు చౌదరి, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఇంకా గేమ్ మీకు ఎట్లా అయితే బాగోదులే అని బిగ్ బాస్ మొత్తం గేమ్ చేంజ్ చేసి ఆల్రెడీ అవుట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక ట్రైనే ఉంటుంది, అందులోకే ఎక్కి అందులోకే మీ డ్రైవర్గా ఉండాలి అని చెప్పినప్పుడు ఇక వెళ్తుంది. దివ్య వెళ్ళి కూర్చుంది. గొడవ జరిగింది ఆడ. డీమన్ పవర్ని డీమన్ పవర్ని ఇమాన్యుయల్ ఆపుతాడు. లోపలేమో కళ్యాణ్ వస్తే పాపం రీతు చౌదరిని ఎక్కడ తీసేస్తారో తన లోపలికి ఇలా కూర్చుని ఎక్కనివ్వకుండా అక్కడ గట్టిగా పట్టుకొని వాళ్ళిద్దరికి వారు జరుగుతుంది. తను చౌక్కి వెళ్ళేమో ఈయన గౌరవ్ కూడా వస్తే తనని లాగి పడేసింది. ఇంకా ఈఎంఐ కూడా దివ్య కూడా వెళ్ళింది లోపలికి వెళ్ళి. వీళ్ళందరూ ఫైట్ జరుగుతుంది లోపల. ఇంకా మనం చూపించి ఫైట్ జరుగుతుంది. సో ఫైట్ జరుగుతున్నప్పుడు దివ్య వచ్చి చైర్లో కూర్చుంటుంది. ఇక్కడ సంజన గారు కూడా ఇమ్ముకి సపోర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్లో ఉన్నారు. కూర్చోమన్నా తను కూడా సపోర్ట్ చేసి కొంచెం ఇటు చేసి దివ్య కూర్చునేలాగా సంజన గారు కూడా కొంచెం సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇమాన్యుయల్కి సపోర్ట్ కాబట్టి. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని తను ఒక పాయింట్లో అందుకని అట్లా లేదు. ఇంకా అక్కడ ఎందుకు తనకే సపోర్ట్ చేసింది. ఓకే అయిపోయింది. తను వచ్చి ఖచ్చితంగా ఇంకా అది కూర్చుని కూర్చున్నప్పుడు తను డెసిషన్ చెప్పేటప్పుడు ప్లీజ్ నాకు మాట ఇచ్చాను నన్ను తీయొద్దు ప్లీజ్ అని ఒక మాట అడుగుతుంది తనుజ. అయినా కానీ వినకుండా అప్పుడు ఒక అర్ధగంట సేపు ఒక పావు గంట సేపు ఇదే చూస్తుంది. తను నించుని డెసిషన్ చెప్పే ముందు బర్నీ గారికి వెళ్ళి చూసి అటు చూసి ఇటు చూసి ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది తనుజని తీస్తుందేమో తనకి వెళ్ళి చూసి అటు చేసి ఇది చేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి తనుజ అంతే. ఇంకా తనుజకి అసలు బీపీ లేచిపోయి ఇంకా చేసింది అనమాట. ఇంకా బన్నీ గారు తీసేసానని చేస్తున్నావా, నీకు పర్సనల్ ఉంటే బయట పెట్టుకొని. నాకు ఆ పాయింట్లో అస్సలు నచ్చలేదు దివ్య అయితే. అంటే తను ఒక విధంగా గేమ్ ఓకే, తనకి సపోర్ట్ లాస్ట్ వీక్ సపోర్ట్ చేశారు కాబట్టి డీజే సాంగ్ అప్పుడు సపోర్ట్ చేయటం ఓకే. కానీ ఆల్రెడీ ఇద్దరు అవ్వలేదు, నువ్వు మాట ఇచ్చావు తనుజాకి, వీళ్ళిద్దరు అవ్వలేదు అమ్మాయిలు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, నువ్వు వెనక్కి వచ్చిన దానివే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు, వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కెప్టెన్ అవ్వలేదు. సో ఆ విధంగా చూసుకొనన్నా వాళ్ళకి కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తే బాగుండేది, వాళ్ళిద్దరిని అనిపించింది. నీకు ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాను, నువ్వు సపోర్ట్ చేసుకున్నావు ఓకే. ఆల్రెడీ నువ్వు మాట ఇచ్చావు తనుజాకి, రీతు ఉన్నప్పుడు నిన్ను తీయను, రీతుని తీసేస్తానని మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద స్టాండ్ అయ్యి ఉండాలా లేదు. అది అన్ని గ్రెడ్జ్ మనసులో పెట్టుకొని చేసేసింది ఆల్రెడీ.